హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చిన హాస్టేజ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుసుగా లిమిటెడ్ సిరీస్ అంటే సీజన్స్ అంటే ఏముండవు భయ్యా, జస్ట్ ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. ప్రెసెంట్ ఇదైతే 5 ఎపిసోడ్స్ అయితే ఉంది, దీంతో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. దేనికంటూ కంటిన్యూషన్ ఏముండదు. టోటల్ 5 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ సిరీస్ వచ్చి, అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన అబిగెల్ డాల్టన్ ఒక డిప్లొమాటిక్ విజిట్ కి అయితే ఫ్రెంచ్ అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ తన హస్బెండ్ అయితే కిడ్నాప్ చేస్తారు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. రెగ్యులర్ ఆడియన్స్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి భయ్య. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇన్ కేస్ రెగ్యులర్ గా ఆడియన్స్ చూస్తామో మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా యూజ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టాప్ 7 రేసింగ్ మూవీస్ సజెషన్ వీడియో కూడా పెట్టాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, ఒక్కసారి వెళ్ళి చెక్ చేసాను భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య, ఇంకా కొంచెం తక్కువైనా చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్సెస్ భయ్య. జోన్స్ అండ్ జూలీ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. అంటే చాలా సీన్స్ ని వీళ్ళిద్దరూ కూడా చాలా గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. పర్ఫార్మెన్సెస్ వల్ల బాగా వర్కౌట్ అవుతాయి అవి. అండ్ షార్ట్ ఉంటుంది, పైగా త్వరగా కంప్లీట్ చేసేచ్చు సిరీస్ అనేది. ఎందుకంటే ఎక్కువ సోది తీసుకురాకుండా జస్ట్ 5 ఎపిసోడ్స్ లో మీకు కంప్లీట్ చేసేస్తారు. అది కూడా 40 to 45 మినిట్స్ లోపే. సో అందువల్ల కొంచెం త్వరగా బింజ్ చేయొచ్చు షో అన్నది, ప్రాబ్లమేటిక్ గా అనిపించదు. అండ్ టెన్షన్ ఫిల్డ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది భయ్య. కొన్ని ట్విస్టులు ఉంటాయి, హోస్టేజ్ డ్రామా ఉంటుంది, అండ్ కొన్ని కిల్ ఫ్యాంగర్స్ కూడా పెట్టుకున్నారు. అవి కూడా అక్కడక్కడ వర్కౌట్ అయితే, మొత్తం అన్ని కాదు. స్టోరీ టెల్లింగ్ ఇవైతే బాగా హెల్ప్ అయినాయని చెప్తా. అండ్ క్వాలిటీ, విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వీటి పరంగా అయితే బాగుంది సిరీస్ అన్నది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ట్రూప్స్ భయ్య. ఎక్కువ సిరీస్ అంతా కూడా ఫెమిలియర్ థ్రిల్లర్ మీద ఆధారపడుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ సిరీస్ మూవీస్ లో చాలానే చూసేసాం. అందులో ఏమైతే చూసామో ట్రూప్స్ కానీ క్లిచెస్ కానీ అవే ఇందులో ఉంటాయి. కొత్తగా అయితే ఏం లేదు భయ్య, చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. మెలో డ్రామాటిక్ మూమెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ లాజిక్ గ్యాప్స్ కూడా ఉంటాయి భయ్య. కొన్ని సీన్స్ అయితే చాలా అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి, ఓవర్ గా డ్రామాటైజ్ చేస్తారు, అవి అస్సలు వర్కౌట్ అవ్వు. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ అయితే అసలు పట్టించుకోరు. హెవీలీ మెయిన్ లీడ్ చుట్టూ నడుస్తుంటుంది స్టోరీ అనేది. బట్ సైడ్ క్యారెక్టర్స్ కూడా కొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండు. చాలా అండర్ వెటెండ్ గా, అండర్ డెవలప్డ్ గా అయితే వదిలేస్తారు. అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ సిరీస్ బై. నథింగ్ న్యూ ఆర్ నథింగ్ ఫ్రెష్, కొత్తగా అయితే ఏం లేదు. జస్ట్ ఫెమిలియర్ గా, రెగ్యులర్ గానే ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ వాచబుల్ నే, మీ ఇష్టం, మీ ఓపిక. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.